విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టారు కేసిరెడ్డి. లిక్కర్ కేసులో ఏ1గా ఉన్నారు కేసిరెడ్డి. తనకు సంబంధం లేకపోయినా 11 కోట్లు తనవే అని సిట్ లింకులు పెడుతోందన్నారు. 11 కోట్ల నగదుపై ఉన్న నెంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని కోరారు కేసిరెడ్డి. తాను 2024 జూన్లో ఆ డబ్బు వరుణ్కి ఇచ్చినట్లు చెబుతున్నారని, ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించింది అనేది చూడటానికి నెంబర్స్ రికార్డ్ చేయాలని కోరారు కేసిరెడ్డి. ఫామ్ హౌస్ ని 45 ఏళ్ల క్రితం కొన్నారని, నేను దానికి బినామీ అంటున్నారని, తన వయసు 43 అని, పుట్టక ముందే వేరే వారికి నేను బినామీ అయ్యానా అని కోర్టు ఎదుట కంటతడి పెట్టారు కేసిరెడ్డి. 11 కోట్ల రూపాయల నగదు బాక్సులు తానే అందించినట్లు చెబుతున్నారని, ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా, దాన్ని పరిశీలించాలని కోరారు. సిట్ సీజ్ చేసిన 11 కోట్లపై ఏసీబీ జడ్జ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫోటోగ్రాఫ్స్ తీయాలని సిట్ ని ఆదేశించారు. లిక్కర్ స్కామ్ నిందితులు 12 మందిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. కోర్టు ప్రాంగణం వద్ద మరోసారి హడావిడి చేశారు చెవిరెడ్డి. పోలీస్ వ్యాన్ దిగగానే 2 చేతులతో దండం పెడుతూ మాట్లాడుతూ ముందుకు వెళ్లారు చెవిరెడ్డి. నేనేమీ తప్పు చేయలేదు, మా పక్షాన దేవుడున్నాడు, మాకు న్యాయం జరుగుతుంది, నా పాత్ర లేదని అధికారులు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వ్యాఖ్యలు చేశారు చెవిరెడ్డి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు మరోసారి హంగామా అయితే సృష్టించారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆయన ఏసీబీ కోర్టులో హాజరుపరచడానికి వచ్చే సమయంలోనే ఈ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదు, అయినప్పటికీ కూడా సిట్ అధికారులు అక్రమంగా కేసు నమోదు చేశారనే విషయాన్ని చెప్పారు. ఖచ్చితంగా ఈ కేసుకి తనకు సంబంధం లేని విషయం సిట్ అధికారులకు కూడా తెలుసనే విషయాన్ని కూడా చెప్పిన ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన్ని న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచారు. ఆ సమయంలో కూడా ఆయన తన వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మీడియాలో కథనాలు వస్తున్నాయి అనే ఆవేదన వ్యక్తం చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, అదేవిధంగా 5 సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశాను, కానీ పూర్తి స్థాయిలో తన పరువుకు నష్టం కలిగించే విధంగా వార్తలు అదేవిధంగా పేపర్లో అయితే రాపిస్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న కూడా ఈ విధంగా తన క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ కథనాలు రావడం పట్ల అయితే న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా జైల్లో వంటగదిలో తాను బలవంతంగా అక్కడ బెదిరించి అన్నం తింటున్నాననే విషయాలను కూడా రాస్తూ మరింత ఘోరంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని అయితే న్యాయమూర్తి దృష్టికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఈ కేసులో ఏ1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి కూడా కంటతడి పెట్టారు. ఈ కేసుకి ఎటువంటి ఏదైతే ఈ 11 కోట్లు సీజ్ చేశారో ఆ డబ్బుకి తనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా సిట్ అధికారులు దానికి తనకు లింకులు పెడుతూ కూడా ప్రస్తుతం అయితే ఆ వివరాలన్నింటినీ కూడా మీడియాలో రాయిస్తున్నారనే విషయాన్ని చెప్పడం జరిగింది. వరుణ్కి తాను ఈ డబ్బులు ఇచ్చి 2024 జూన్లో దాచినట్టుగా సిట్ అధికారులు చెబుతున్నారని, మరి ఆ కరెన్సీ మీద ఉన్నటువంటి నోట్లను రికార్డు చేయాలి, 2024 తర్వాత ఆ నోట్లు ప్రింట్ అయ్యాయా లేదా అనేది ఆర్బీఐ దగ్గర నుంచి ఈ వివరాలు తీసుకోవాలనే విషయాన్ని కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అదేవిధంగా ఈ బాక్సులు తానే ఇచ్చినట్టు గనక అయితే దాని మీద వేలిముద్రలు కూడా ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని కూడా పరిశీలించాలని కూడా కోరారు. కేసులో భాగంగా కొన్ని ఆస్తులన్నీ జప్తు చేస్తున్నారని, అవి 45 ఏళ్ల క్రితం కొన్న ఆస్తులకు సంబంధించి తాను బినామీ అన్నట్టుగా చెబుతున్నారని, తన వయసు 43 ఏళ్లని, తనను పుట్టకముందే వేరే వాళ్ళకి బినామీ ఎలా అవుతాననే విషయాన్ని కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే తన పాత్రకు సంబంధించి విచారణ పూర్తయిందని అటు సిట్ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేసిన సమయంలో పీపీ న్యాయమూర్తి దృష్టికి కూడా చెప్పారని, కానీ ఇప్పుడు మళ్లీ వేర్వేరు స్టేట్మెంట్లని నమోదు చేస్తున్నారని, బలవంతపు స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారనే విషయాన్ని చెప్పారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నటువంటి వరుణ్ ఎవరైతే ఉన్నారో కేసులో ఏ పార్టీగా వరుణ్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా మరింత అసత్య ప్రచారాలతో కూడినటువంటి అంశాలన్నీ తనకు ముడిపెడుతున్నారనే విషయాన్ని అయితే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇక కేసులో ఏ4గా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా తనకు జైల్లో అందాల్సిన సౌకర్యాలు ఏమీ అందటం లేదనే విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లారు. 3 సార్లు వరుసగా ఎంపీగా గెలిచానని, ఏదైతే నిబంధనల ప్రకారం తనకు అందాల్సిన సౌకర్యాలు ఉంటాయో అవి కూడా అందటం లేదనే విషయాన్ని అయితే న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. మొత్తం 12 మంది నిందితుల్ని కూడా ప్రస్తుతం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇక 11 కోట్ల అంశానికి సంబంధించి న్యాయమూర్తి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ని తీసుకోవాలని కూడా సిట్ అధికారులకి కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రిమాండ్ ఎక్స్టెన్షన్ కి సంబంధించి అయితే ప్రస్తుతం న్యాయమూర్తి ఆదేశాలు మరి కొద్దిసేపట్లో జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది.
అంటే ఇటువంటి కేసెస్ లో అసలు ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి శ్రీకాంత్ ఎక్స్టెన్షన్ కి, రిమాండ్ ఎక్స్టెన్షన్ కి? అంటే ఖచ్చితంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయడంతో పాటుగా కేసుకు సంబంధించిన ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేశారు. అందులో వీళ్ళందరి పాత్ర ఏ విధంగా ఉందనే దానికి సంబంధించి వివరాలను కూడా అందులో పొందుపరచడంతో భాగంగా కొన్ని ప్రాథమికంగా సేకరించినటువంటి అటు టెక్నికల్ ఆధారాలు కానీ ఇతర ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే కొంతమంది నిందితులకు మాత్రమే ఇప్పటికీ 90 రోజులు కూడా పూర్తయిన నేపథ్యంలో వాళ్ళు బెయిల్ వస్తుందని ఆశిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం వీళ్ళందరికీ సంబంధించి రిమాండ్ని కొనసాగించే అవకాశాలే ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. సౌజన్య. శ్రీకాంత్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.